హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటో తెలుసా? లేడీస్లో, అది కూడా ఫేస్లో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అదేనండి. గెస్ట్ చేసేయండి మరి. లిప్స్ అనేవి మన బాడీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ కూడా. సో అలాంటి లిప్స్ని కేర్ఫుల్గా ఉంచడానికి ఇవాళ చూద్దాం. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డ్రై, డార్క్ అండ్ చాప్డ్ లిప్స్? సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి? when you are going to out or sun exposure, డైరెక్ట్ యూవీ రేస్ అనేది మన లిప్స్ మీద పడడం వల్ల లిప్స్ అనేవి డ్రై అండ్ డార్క్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, స్మోకింగ్ చేసే వాళ్ళలో లిప్స్ డార్క్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే సిగరెట్స్లో నికోటిన్ అనే కంటెంట్ ఉండడం వల్ల అది బ్లడ్ వెల్స్ని కన్స్ట్రిక్ట్ చేసి బ్లడ్ ఫ్లోని రెడ్యూస్ చేస్తుంది లిప్స్కి. సో స్మోకర్స్లో మనకి డార్క్ ఉంటాయి లిప్స్. నెక్స్ట్, డిహైడ్రేషన్ అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది తక్కువ అయిపోవడం వల్ల వాటర్ అనేది రీచ్ అవ్వదన్నమాట బాడీ టిష్యూస్కి, ఆర్గాన్స్కి కూడా, బాడీ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్కి. సో మన లిప్స్కి కూడా మాయిశ్చరైజ్ అనేది తక్కువ అయిపోతుంది. అలాంటి టైంలో కూడా లిప్స్ అనేవి డ్రై అండ్ చాప్ కూడా అయిపోతాయి అన్నమాట. పొడిగా అవ్వడం, అలా క్రాక్స్ వచ్చినట్లు మారడం అలా ఉంటాయి లిప్స్ కూడా. ఇంకా ఓవర్ కన్జప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా లిప్స్ అనేవి డ్రై అండ్ చాప్డ్ అవుతాయి. ఇంకొందరిలో మెడికేషన్స్ తీసుకునే వాళ్ళలో ఎందుకు లిప్స్ డార్క్ అండ్ క్రాక్స్ వస్తాయంటే, వాళ్ళు మెడికేషన్ తీసుకున్నప్పుడు సలైవా అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. సర్టెన్ మెడికేషన్స్ ఏమేమి ఉంటాయంటే యాంటీహిస్టమైన్స్ కానీ, బర్త్ కంట్రోల్ పిల్స్, యాక్నీ మెడికేషన్స్ అలాంటివి తీసుకున్నప్పుడు లిప్స్ అనేది డ్రై అండ్ డార్క్ కూడా అయిపోతాయి. మళ్ళీ ఆ మెడికేషన్ స్టాప్ చేయగానే యాజ్ యూజువల్ నార్మల్ అవుతుంది వాళ్ళకి. ఇలాంటి కేసెసే కాకుండా ఇంకా ఎప్పుడు మనకి లిప్స్ అనేది డ్రై అండ్ డార్క్ అవుతాయంటే, మనమే లిక్కింగ్ యువర్ లిప్స్ మీన్స్ మన టంగ్తో మనమే ఇట్లా లిక్ చేసుకుంటూ ఉంటే తడుపుతూ ఉంటారు కదా పెదాలు, అలాంటప్పుడు కూడా బ్లాక్ అవుతాయి. లిప్స్ డ్రై అయినప్పుడు మనం చేయాల్సింది వాటర్ కంటెంట్ తీసుకోవాలి, అంతేగాని మన లిప్స్ని మనమే లిక్ చేయకూడదు. ఇంకా ఎక్సెస్ సాల్టీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మన లిప్స్ అనేవి డార్క్ అండ్ డ్రై అవుతాయి అన్నమాట. ఇవన్నీ కాకుండా ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా ఉండే వాళ్ళలో ఇంకా ఎందుకు లిప్స్ డార్క్ ఉన్నాయంటే, కొందరి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. ఓకే, రీజన్స్ అయితే చూసేసాం. నెక్స్ట్, దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా? లిప్స్ని డార్క్గా కాకుండా లైటన్ చేసుకోవడం ఎలా? సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే లిప్స్ని మనము లైటన్ చేసుకోవచ్చు, డార్క్ లిప్స్ నుంచి నార్మల్ లిప్స్ లాగా, అండ్ మేక్ యువర్ లిప్స్ హెల్తీ. ఫస్ట్ చూద్దాం. యూ కెన్ యూజ్ లిప్ స్క్రబ్ చేయడం వల్ల రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేయొచ్చు అనమాట లిప్స్ని విత్ లిప్ స్క్రబ్. అది ఏం చేస్తుందంటే రిమూవ్ చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ని. అప్పుడు మనకి బ్రైట్ అండ్ స్మూత్ స్కిన్ వస్తుంది లిప్స్ దగ్గర. ఎలాంటి లిప్ స్క్రబ్స్ అంటే రెగ్యులర్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి కాఫీ అండ్ షుగర్ స్క్రబ్, ఇంకా మనకి స్క్రబ్స్ దొరుకుతూ ఉంటాయి లిప్ స్క్రబ్స్. సో అవి యూజ్ చేయండి రెగ్యులర్గా. ఇంకా గుడ్ లిప్ బామ్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట లిప్స్ని ఫ్రమ్ సన్ ఎక్స్పోజర్. ఇప్పుడు మనం సన్ స్క్రీన్స్ ఎలా యూజ్ చేస్తుంటామో స్కిన్కి, అలా మన లిప్స్కి కూడా యూజ్ చేయాలన్నమాట లిప్ బామ్స్. సో దెన్ యూ కెన్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ బికమింగ్ డ్రై అండ్ క్రాక్డ్. గుడ్ క్వాలిటీ లిప్ బామ్ అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలి మనకి? బీస్ వ్యాక్స్, షియా బటర్, పెట్రోలియం జెల్లీ, హైలోనిక్ యాసిడ్, అలా ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రోడక్ట్స్ తీసుకోండి, గుడ్ క్వాలిటీ లిప్ బామ్స్. సో దే కెన్ ప్రివెంట్ యువర్ లిప్స్ ఫ్రమ్ డ్రై అండ్ క్రాక్డ్. నెక్స్ట్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. సో యూ కెన్ హైడ్రేట్ యువర్ బాడీ యాజ్ వెల్ యాజ్ యువర్ లిప్స్ ఆల్సో గెట్ మాయిశ్చరైజర్. వాటర్ కంటెంట్ అనేది ఏం చేస్తుంది మన బాడీలో అంటే, వాటర్ హెల్ప్స్ టు ఫ్లష్ అవుట్ టాక్సిన్స్ అనమాట. టాక్సిన్స్ అండ్ ఇంప్యూరిటీస్ అనేవి మన బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేసి మన లిప్స్ని హెల్తీగా పెడుతుంది. ఇంకా వాటర్ రిచ్ ఫుడ్స్ ఏమున్నాయి, లైక్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, స్ట్రాబెరీస్ ఆల్సో కెన్ హెల్ప్ యూ. నెక్స్ట్ థింగ్, లిప్ మాస్క్ కూడా మనకి హైడ్రేట్ చేస్తుంది మన లిప్స్ని అండ్ నరిష్ చేస్తుంది అనమాట. సో లిప్ మాస్క్ ఆల్సో హెల్ప్ టు స్మూత్ అండ్ ప్లంప్ యువర్ లిప్స్. అండ్ లాస్ట్ థింగ్, you should avoid licking your lips. Thank you guys. For more videos you can subscribe my channel. Thank you.